తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చాలా అసంతృప్తితో ఉన్నట్టు, ఇంకా చెప్పాలంటే చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. చిదంబరంతో భేటీ తర్వాత వారు ఏ రకంగానూ సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, అసంతృప్తితో ఉన్న ఎంపీలు వాళ్ళు కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలా ఉంటాయి? కేవలం ఎంపీలే కాదు, రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ ప్రాంత మంత్రులు దాదాపు 10 మంది వచ్చారు. 11 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 65 మంది డెలిగేషన్ తో ఈ రోజు చిదంబరంతో సమావేశమైంది. 65 మందితో కలిసి దాదాపు ఆయన కేవలం 10 నిమిషాలు మాత్రమే వాళ్ళతో గడిపారు. సమయాభావం వల్ల లోక్పాల్ కమిటీ మీటింగ్ ఉంది నాకు, కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన వెళ్లే క్రమంలో చాలా అసహనం ఈ నేతల్లో వ్యక్తం చేశారు. మాకు ఎందుకు కనీసం మా ఆవేదన వినే పరిస్థితి లేనప్పుడు ఎందుకు మమ్మల్ని పిలిచారు, ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు అని వారు అసహనం వ్యక్తం చేశారు. చిదంబరం నుంచి కూడా వచ్చిన స్పందన అంతంత మాత్రంగానే వారికి ఉంది. ఎలాంటి క్లియర్ కట్ గా ఆయన హామీ ఇవ్వలేదు. డిసెంబర్ 9 ప్రకటన ఇచ్చిన హామీకి మీరు అమలు చేయండి అని తెలంగాణ నేతలు కోరినప్పుడు పార్టీ నిర్ణయం తీసుకోవాలి, అప్పుడే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన చెప్పారే తప్ప తెలంగాణ విషయంలో ఈ రకమైన రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తామని స్పష్టమైన హామీ ఏమి ఆయన ఇవ్వకపోవడంతో కూడా తెలంగాణ నేతలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ అంశం ఏంటంటే, సాధారణంగా డెలిగేషన్స్ వస్తూ ఉంటే మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంటాయి హోమ్ మినిస్ట్రీ నుంచి. కానీ ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల బృందం ఇంకా చిదంబరంతో సమావేశమైన మీటింగ్ హాల్లోనే ఇంకా కూర్చొని ఉన్నారు. కొంతమంది బయటికి వెళ్ళినా మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కేశవరావుతో సహా, జానారెడ్డి, కేశవరావు సహా ముఖ్యమైన నేతలందరూ కూడా ఇంకా అదే హాల్లోనే కూర్చొని ఉన్నారు. చిదంబరం మళ్లీ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామనే ఒక నిరసన తరహా ప్రొటెస్ట్ వాళ్ళు అందులో కూర్చున్నారు. సిబ్బంది కొంత చిదంబరం సంబంధించిన పర్సనల్ స్టాఫ్ కొంత అసహనంగా ఉన్నారు. వారిని బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ మీటింగ్ హాల్లోనే కూర్చొని తమ నిరసనను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒక వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ తరహా హోమ్ మినిస్ట్రీలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల సమావేశం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ మీటింగ్ లో భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి, చిదంబరం వ్యవహరించిన తీరు, వాటన్నింటిపైన చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఇక తెలంగాణ విషయంలో హార్డ్ కోర్ నిర్ణయం తీసుకుంటే తప్ప ఎలాంటి ముందడుగు ఉండే అవకాశం లేదని కొందరు అంటున్నారు. రాజీనామాలే ప్రత్యామ్నాయం, ఆ పరిష్కారం అని కొందరు సలహా ఇస్తున్నారు. కొందరు ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడికిక్కడే నిరసన మొదలు పెట్టాలని కొందరు అంటున్నారు. మరొకసారి సమావేశం అవుదామని మరికొందరు అంటున్నారు. ఈ రకంగా తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ఈ రోజు చిదంబరంతో భేటీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు తీవ్రమైన అసంతృప్తి, అసహనాన్ని కలిగించింది. ఎలాంటి క్లియర్ కట్ రోడ్ మ్యాప్ వాళ్ళకి కనిపించడం లేదు. ఇప్పటికే స్థానికంగా చాలా సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గాల్లో ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు వాళ్లకు ఎదుర్కొనే పరిస్థితి ఉంటే ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఎవరైతే తెలంగాణకు సంబంధించిన సమస్యను ముందుకు తీసుకువెళ్లాలో, పరిష్కారం దిశగా తీసుకువెళ్లాలో ఆ మినిస్టర్ నుంచి ఎట్లాంటి క్లియర్ కట్ ఆన్సర్ రాకపోవడంతో నేతలందరిలోనూ అసహనం ఉంది. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.